మంచిది. మరి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం అందరము కలిసి ధ్యానము చేద్దాం. దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి, ఈ సమయాన్ని బట్టి దేవునికే మహిమ కలుగునుగాక. ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి పుట్టి ఈ లోకములోనికి వచ్చాడు. కానీ యేసు ఒక్కరే ఈ లోకములోకి రావడానికి పుట్టారని చెప్తూ ఉంటారు. మనం ఈ లోకంలో పుట్టిన తర్వాత మనం ఏ దేశంలో పుట్టాము, ఏ ప్రాంతంలో పుట్టాము, ఏ యొక్క తల్లిదండ్రులకు పుట్టామో, మన అక్క చెల్లెళ్ళు ఎవరు, మన అన్నదమ్ములు ఎవరు నిర్ణయించబడతాయి. కానీ యేసు ప్రభువు వారు ఆయన ఈ లోకములోకి రాకముందే ఆయన ఎక్కడ పుట్టాలి, ఎవరికి పుట్టాలి, ఎలాగూ పుట్టాలి, పుట్టినప్పుడు ఏం జరగాలి, ఇవన్నీ కూడా ఆయన ముందుగానే నిర్ణయించుకున్నటువంటి దేవుడై ఉన్నాడు. అందుకనే దేవుని వాక్యంలో ఒక మంచి మాట ఉన్నది. తీయండి, రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనం కనుక మనం చూస్తే, పితరులు వీరివారు శరీరమును బట్టి యేసు వీరిలో పుట్టెను. ఈయనెవరట? సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. అదే హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం 6వ వచనం కనుక మనం చూస్తే కనుక అందులో ఈ మాటలు రాయబడి ఉంటాయి. చూడండి ఒకసారి హెబ్రీ. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి అని ఆయన చెప్పారు. అదే తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనములో చూసినట్లయితే, దేవుని బిడ్డలారా, అక్కడ ప్రత్యక్షుడయ్యను అని నిరాపేక్షముగా దైవ భక్తిని గూర్చిన మర్మమేదనగా, మర్మము గొప్పదయ్యున్నది, ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను. వినండి, ఇక్కడ 3 చోట్ల మనం చూస్తే కనుక పుట్టెను, వచ్చెను, ప్రత్యక్షుడయ్యను అనే మాటలు మనం కనబడుతూ ఉంటాయి. పుట్టెను అనే మాట ఎవరి పరిభాష అంటే చిన్నపిల్లలు పుట్టారు అని అనే పరిభాష. వచ్చెను అనే మాట ఎవరికి వాడతామంటే మనుషులకు వాడే పరిభాష. ప్రత్యక్షుడయ్యను అనే పరిభాష ఎవరిదంటే దైవత్వానికి సంబంధించిన పరిభాష. ఇప్పుడు యేసు ప్రభువు వారు పుట్టాడు, వచ్చాడు, సశరీరుడిగా ఏమయ్యాడట? ప్రత్యక్షుడయ్యాడని చెప్పబడుతున్నది. దేవుని బిడ్డలారా, ఇంతకీ యేసు ప్రభువు వారి యొక్క పుట్టుకలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఆయన 4000 సంవత్సరాల క్రితమే ఎవరి ద్వారా ఈ లోకములోకి రాబోతున్నాడో ఆయన సెలవిచ్చాడు. ఆదాము పాపం చేసిన తరువాత దేవుడు వారిద్దరిని పిలిచినప్పుడు వారు దాక్కున్న తరువాత వారికి చర్మపు చొక్కాలు తొడిగించి వాళ్ళ ముందుకు తీసుకొచ్చి మొట్టమొదటిగా శపించింది ఎవరిని శపించాడంటే సర్పాన్ని శపించాడు. శపించి అంటాడు, ఇంతవరకు నువ్వు నడిచావు, ఇప్పుడు నువ్వు పాకుతావని చెప్పాడు. ఇంతవరకు నువ్వు చాలా ఫలాలు ఇదంతా తిన్నావు, ఇక్కడి నుంచి నువ్వు మన్నే తింటావని సెలవిచ్చాడు. ఇప్పుడు అక్కడ ఒక మంచి మాట చెప్పాడు. అక్కడే ఈ పాపానికి విరుగుడైనటువంటి, ఈ పాపానికి ఏదైతే విరుగుడుగా ఉంటుందో దాని యొక్క విషయాన్ని అక్కడే దేవుడు చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటాం. తీయండి, ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకు వైరము కలగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమి మీద కొట్టెదవని చెప్పాను. ఇక్కడ సర్పమును శపిస్తూ దేవుడిచ్చిన మొదటి ఆజ్ఞ ఏంటంటే, సాతానా, నువ్వు ఆదామును సర్పములోనికి వచ్చి అవ్వమ్మను ఆదామును మోసం చేశావు. నువ్వు ఎలాగైతే సర్పము యొక్క శరీరము ధరించి భూమి మీదకు వచ్చావో, ఇదిగో రాబోయే కాలంలో ఏ స్త్రీనైతే నువ్వు పడగొట్టావో అదే స్త్రీని ఉపయోగించుకుని ఆ స్త్రీ గర్భము ద్వారా నీ లోకములోనికి వచ్చి నీ తలను చితగొడతాను అని అక్కడ వాగ్దానం ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఈ లోకములో ప్రతి ఒక్కరు మనండి స్త్రీ గర్భములో నుంచి బయటకు వచ్చినా తండ్రి ప్రమేయం లేకుండా మనం రాలేదు. అంటే ఈ ప్రపంచంలో ఎవరైనా మనల్ని పిలిస్తే కనుక మన పురుషుడి యొక్క సంతానం అంటారు, స్త్రీ సంతానం అని ఏ మానవుణ్ణి పిలవరు.
ఈ ప్రపంచంలో స్త్రీ సంతానం అని పిలువబడిన ఏకైక దైవనరుడు ఎవడంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక్కరే. ఆయన ఒక్కడే స్త్రీ సంతానముగా ఈ లోకములో పుట్టాడు. అంటే పురుషుని ప్రమేయము లేకుండా ఈ లోకములోనికి వచ్చాడు. మరి ఎలాగో వచ్చాడంటే దాని గురించి మనం రాబోయే ముందు విషయాలు మనం చూద్దాం. అంటే ఎక్కడ ఎవరి ద్వారా ఈ లోకములోకి రావాలో 4000 సంవత్సరాల క్రితమే దేవుడు నిర్ణయించాడు. 1500 సంవత్సరాల క్రితం దేవుని బిడ్డలారా, ఆయన పుట్టినప్పుడు ఏమి జరగబోతుందో ఆకాశంలో దాని గురించి ప్రవచించాడు. చూడండి, సంఖ్యాకాండము 24వ అధ్యాయము 17వ వచనం. ఆయనను చూచుచున్నాను గాని సమీపమున ఉన్నట్టు కాదు, నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలు నుండి లేచును. వినండి, ఇక్కడ చెప్పబడిన మాట అంటే ఈ రక్షకుడు భూమి మీద పుట్టినప్పుడు యాకోబులో నక్షత్రము ఉదయించును అన్న యొక్క సూచన 1500 సంవత్సరాల క్రితమే చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటాం. బిడ్డలారా, 700 సంవత్సరాల క్రితం అంటే క్రీస్తు పూర్వము 700 సంవత్సరాల క్రితం ఈ దేవుడు ఎలాగో ఎవరు కన్యక గర్భాన జన్మిస్తాడో యెషయా గ్రంథంలో చెప్పబడింది. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టబడును అని చెప్పబడింది. తర్వాత 500 సంవత్సరాల క్రితం అనగా క్రీస్తు పూర్వం 500 సంవత్సరాల క్రితం ఏ ప్రాంతంలో యేసయ్య పుట్టబోతున్నారో ఆ ప్రాంతం గురించి చెప్పబడింది. మీకా గ్రంథం 5వ అధ్యాయంలో చెప్పబడింది, యోధా బెత్లెహేమా, నీవు ఇశ్రాయేలు ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు, ఇశ్రాయేలును ఏలబోవు రాజు నీలో నుండి వస్తును అని చెప్పి ప్రవచన రూపంగా చెప్పబడింది. అంటే 4000 సంవత్సరాల క్రితం ఎవరి ద్వారా వస్తున్నాడో చెప్పబడింది. 1500 సంవత్సరాల క్రితము ఆకాశంలో ఏం జరగబోతుందో చెప్పబడింది. 700 సంవత్సరాల క్రితమే పూర్వమే ఆయన ఎవరి ద్వారా జన్మించబోతున్నాడో ఆయన చెప్పబడింది. 500 క్రీస్తు పూర్వం 500 క్రితమే ఆయన ఎక్కడ జన్మించబోతున్నాడో చెప్పబడింది. అంటే ఆయన పుట్టుక, ఆయన ప్రాంతము, ఆయన తల్లి మొత్తము ఆయన్నే ముందుగానే నిర్ణయించుకున్నాడు. అంత మాత్రమే కాదు దేవుని బిడ్డలారా, ఆయన పుట్టిన తరువాత ఆయన ఎక్కడ పెరగాలి, ఎక్కడ పెద్దవాడవ్వాలి, ఎక్కడ ఆయన పరిచర్య జరిగించాలి, అంత మాత్రమే కాదు ఆయన ఎక్కడ సిలువ వేయబడాలి, ఎక్కడ మరణించాలి, ఎక్కడ తిరిగి ఆరోహణం అవ్వాలి, ఇదంతా కూడా ప్రవచన రూపంగానే ముందుగానే చెప్పబడింది. దీని అంతటికి కారణం ఏంటో చెప్పమంటారా? ఆయన సర్వాధికారి అయిన దేవుడై ఉన్నాడు. యేసయ్యకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన సర్వాధికారి అయిన దేవుడై ఉన్నాడు కాబట్టి తన యొక్క పుట్టుకను అందరికంటే ముందుగానే ప్రవచించి నిర్ణయించి కొన్నాడు. కాబట్టి ఆయన చెప్పినట్లుగా తూచా తప్పకుండా జరుగుతూ వచ్చినది. యేసయ్యకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. బిడ్డలారా, ఈ యొక్క క్రిస్మస్ ఆరాధనలో ఇంకొక మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక సమయాలలో కొన్ని పాత్రలు మనకు కనబడుతూ ఉంటాయి. చాలా అద్భుతమైన పాత్రలు కనబడుతూ ఉంటాయి. యేసు ప్రభుని ఈ లోకానికి అందించిన వారు కొంతమంది, యేసు ప్రభు వారిని పూజించిన వారు కొంతమంది, యేసు ప్రభు వారిని చంపుదామని ప్లాన్ వేసిన వారు కొంతమంది. సో ఈ పాత్రలో మనకు మొట్టమొదటిగా కనబడే పాత్రలు ఎవరంటే మరియమ్మ కనబడతారు, యేసేపు కనబడతారు, తర్వాత గాబ్రియేలు దూత కనబడుతుంది, తర్వాత గొర్రెల కాపర్లు కనబడతారు, తర్వాత జ్ఞానులు కనబడతారు, పశువుల ఆ సత్రములో యజమాని మనకు కనబడతాడు, తరువాత హేరోదు మహారాజు మనకు కనబడతాడు, ఆ తరువాత ఈ లేఖనములను పరిశోధించినటువంటి ప్రధాన యాజకులు శాస్త్రులు కూడా మనకు కనబడతారు. ఇంతమంది ఈ యొక్క క్రిస్మస్ యొక్క వేడుకలో మనకు కనబడతారు. అనగా క్రీస్తు పుట్టుక దినములో వీళ్ళందరూ కూడా మనకు కనబడతారు. ఈ అందరిని కూడా మనం 3 భాగాలు చేస్తే కనుక ఇక్కడ కనబడ్డ క్యారెక్టర్స్ అన్నిటినీ కూడా మనం 3 భాగాలు చేస్తే కనుక 3 భాగాలకి మనం 3 పేర్లు ఇవ్వచ్చండి. మొట్టమొదటి యొక్క భాగం ఎవరంటే యేసేపు మరియమ్మలు, తర్వాత భాగం ఎవరంటే దేవుని బిడ్డలారా గొర్రెల కాపరులు జ్ఞానులు, తర్వాత భాగం ఎవరంటే హేరోదు, ప్రధాన యాజకులు శాస్త్రులు,
తరువాత సత్రము యొక్క యజమాని. వీళ్ళ ముగ్గురు యేసయ్య జన్మ సందర్భముగా జన్మించిన తరువాత వారు వ్యవహరించిన విధానము కానీ, వారు ప్రవర్తించిన తీరు కానీ, వారు చేసిన కార్యములు కానీ మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఈ మూడింటిలో మనం దాంతో మనం ఏకీభవించిన వారమై అవుతాం. ఇంకొక మాటలో మనం ఆలోచన చేస్తే ఈ మూడు గ్రూపుల్లో వారికి మనం దేనికో దానికి సంబంధించిన వారంగా ఉంటాం. అయితే యేసేపు మరియమ్మ గ్రూపులైనా ఉంటాం, లేదా జ్ఞానులు గొర్రెల కాపర్ల గ్రూపులైనా ఉంటాం, లేదా హేరోదు ప్రధాన యాజకులు శాస్త్రులు సత్రపు యజమాని యొక్క గ్రూపులైనా ఉంటాం. అంటే మనము ఈ మూడు గ్రూపుల్లో ఏదో ఒక గ్రూపులో మనం చెందిన వారంగా ఉంటాం. ఇంతకీ ఈ మూడు గ్రూపుల్లో మనం ఎలాగో విభాగించాలి? ఎన్ని గ్రూపులు అని చెప్పుకున్నాం? మనం 3 గ్రూపులు అని చెప్పుకున్నాం. మొదటి గ్రూపులో ఉన్నవారు ఎవరు? యేసేపు మరియమ్మ. రెండవ గ్రూపులో ఉన్నవారు ఎవరు? గొర్రెల కాపరులు జ్ఞానులు. మూడవ గ్రూపులో ఉన్నవారు ఎవరు? హేరోదు మహారాజు, ప్రధాన యాజకులు, శాస్త్రులు. మూడవదిగా సత్రము యొక్క యజమాని. ఈ 3 గ్రూపులకి 3 పేర్లు ఇచ్చుకుందాం. మొదటి గ్రూపు వారు ఎవరంటే త్యాగము చేసిన వారు. మనం ఇంకొక విధంగా మనం ఆలోచన చేస్తే, ఈ యేసేపు మరియమ్మను గురించి మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, యేసు ప్రభువును త్యాగపూరితముగా ఈ లోకంలోనికి అందించారు. త్యాగము చేసి లోకంలోకి అందించారు. అది జాగ్రత్తగా మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. త్యాగం చేశారు వాళ్ళిద్దరూ. ఎందుకో చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. ఈ ఇశ్రాయేలు యొక్క కుటుంబ వ్యవస్థ గురించి గత కొన్ని వారాలుగా నేను మీకు బోధిస్తూనే ఉన్నాను. ఈ ఇశ్రాయేలు వ్యవస్థలో ప్రధానము చేయబడిన తర్వాత వాళ్ళిద్దరిని ఏమంటారంటే భార్యాభర్తలుగా పిలుస్తారు. అది ఒక్క ఇశ్రాయేలు వ్యవస్థలోనే, కుటుంబ వ్యవస్థలోనే ఉంది. మరి ఎక్కడ కూడా అలాగూ లేదు. ఏ దేశం వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా వివాహం అవుతేనే వారిని ఏమని పిలుస్తారంటే భార్యాభర్తలుగా పిలుస్తారు. కానీ ఇశ్రాయేల్ యొక్క కుటుంబ వ్యవస్థలో మాత్రమే ప్రధానము చేయబడిన తర్వాత వాళ్ళిద్దరిని భార్యాభర్తలుగా పిలుస్తారు. వీళ్ళిద్దరిని భార్యాభర్తలుగా పిలిచిన తర్వాత దేవుని బిడ్డలారా, వారు చేయబడినటువంటి పని ఏమిటంటే వాళ్ళకు 12 నుంచి 14 నెలలు గ్యాప్ ఉంటుంది. ఈ 12 నుంచి 14 నెలల గ్యాప్లో వీళ్ళిద్దరూ చేయాల్సిన కొన్ని పనులు ఉన్నాయి. కానీ అతి ప్రాముఖ్యమైన పని ఏమిటంటే ఈ 14 నెలల్లో వీళ్ళిద్దరూ ఏం చేయాలంటే పవిత్రతను కాపాడుకోవాలి. మా ఇద్దరికి ఎంగేజ్మెంట్ చేశారు కదా, ప్రదానం చేశారు కదా, మాకు లైసెన్స్ వచ్చింది కదా అని చెప్పి ఏమాత్రమైన వీళ్ళు తప్పుడు పని చేసినా, పాపభూయిష్టమైన కార్యం చేసినా, లైంగికంగా కలిసినా, ఇలాగూ తెలిసినా ఆ ఊరి వారందరూ ఏం చేస్తారంటే వీళ్ళిద్దరిని కూడా ముందుకు తీసుకొచ్చి రాళ్ళు ఇచ్చి కొట్టి చంపేస్తారు. ఈ 14 నెలలు వాళ్ళకి ఎలాంటిదంటే వాళ్ళకి చాలా టెస్టింగ్ పీరియడ్ లాంటిది. ఈ టెస్టింగ్ పీరియడ్లో వాళ్ళు ఎలా ఉండాలంటే చాలా పవిత్రతగా ఉండాలి, పవిత్రంగా కాపాడుకోవాలి, ఎలాంటి తప్పుడు పని చేయకూడదు. వాళ్ళ ధర్మశాస్త్ర ప్రకారం తీయండి. ద్వితీయోపదేశ కాండము 22వ అధ్యాయము 23, 24 వచనాలు చదవండి. ప్రధానము చేయబడిన తరువాత ఒకడు ఊరిలో ఆమెను కలుసుకొని ఆమెతో శయనించిన ఎడల ఆ ఊరి గవని యొద్దకు వారిద్దరిని తీసుకుని వచ్చి ఆ చిన్నది ఊరిలో కేకలు వేయనందున ఆమెను తనకు పొరుగువాని భార్యను అవమానపరిచినందున అతనిని వీళ్ళిద్దరిని తీసుకొచ్చి రాళ్ళు చేంజ్ చేయాలట, చావగొట్ట. అంత పవిత్రత కలిగిన వారు వాళ్ళు. అంత పవిత్రత కలిగినటువంటి ఆ పీరియడ్లో ఉంది మరియమ్మ, ఆ సమయంలో ఉంది మరియమ్మ. అలాంటి మరియమ్మ దగ్గరికి వచ్చి, పవిత్రంగా బతుకుతున్న మరియమ్మ దగ్గరికి వచ్చి, ప్రధానము చేయబడిన మరియమ్మ దగ్గరికి వచ్చి ఇప్పుడు దేవదూత అంటుంది, దయాప్రాప్తురాలా నీకు శుభము కలుగునుగాక అంటుంది. శుభము కలుగునుగాక అంటే మరియమ్మ అనుకుంటుంది ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా వెంటనే దేవదూత అంది, ఇదిగో నువ్వు గర్భవతివై కుమారుని గంటావు, ఆ కుమారుడికి యేసు అని పేరు పెట్టబడతావు అని చెప్పబడింది. వెంటనే ఏమందో చెప్పమంటారా? అయ్యా, నేను పురుషుణ్ణి ఎరుగని దానినే, పురుషుడితో నాకు సంబంధము లేదే, ప్రదానము చేయబడ్డ నా భర్త అయిన యేసేపే నా దగ్గరికి రానివ్వలేదే, నా భర్తే దూరంగా ఉన్నాడే,
మరి ఈ టైంలో, ఈ పరిశుద్ధంగా ఉన్నటువంటి ఈ సమయంలో, పవిత్రంగా జీవిస్తున్న ఈ సమయంలో నీవు గర్భవతి అవుతావని ఎలాగో చెప్తున్నావయ్యా, ఇది ఎలాగో సాధ్యమయ్యా అని అడుగుతుంది. ఒక విధంగా చెప్పాలి అంటే దేవుని బిడ్డలారా, ఈ సమయంలో కనుక ఈమె గర్భవతి అవుతే కనుక ఈమె రాళ్ళు ఇచ్చుకోటి చంపేస్తారు. ఇంట్లో వాళ్ళు కొడతారు, వీధిలో వాళ్ళు కొడతారు, చుట్టాలు కొడతారు, బంధువులు కొడతారు. తన భేదం ఏమీ లేదని అందరూ వచ్చి రాళ్ళు ఇచ్చుకోటి చంపేస్తారు. అయ్యో మరి అమ్మ మంచిది కదా, చాలా పవిత్రంగా బతికింది కదా, చాలా యథార్థవంతురాలు కదా, చిచ్చి ఈమె ఎలాంటి పని చేసి ఉండదని ఎవ్వరూ ఆలోచించరండి. ఎవ్వరు చిన్న విషయంలో కూడా ఆలోచించరండి. ఆలోచించడం మానేసి రాళ్ళు ఇచ్చుకోటి చంపేస్తారు. అలాంటి సమయంలో డేరింగ్ స్టెప్ తీసుకుంది మరి అమ్మ, త్యాగం చేసిందండి. అలాంటి సమయంలో మరి అమ్మ త్యాగం చేసింది బిడ్డలారా. అప్పుడు అంటది, అయ్యా నేను పురుషుని ఎరగని దాన్నే, ఎలాగ ఇది నాకు జరుగుద్ది అని అంటే, అమ్మ కంగారు పడకు, పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకుంటుంది, సర్వోన్నతుడైన దేవుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది, నువ్వు గర్భవతి అవుతావు, నువ్వు కుమారుని గంటావు. ఇది ఎలాగో సాధ్యమయ్యా అని అంటే, ఆమెను నమ్మించడానికి ఒక మాట చెప్తాడు అక్కడ దేవదూత. కంగారు పడకమ్మా, నీ సమీప బంధువురాలు ఎలిజబెత్ ఉంది కదా, ఆమె వృద్ధాప్యంలో ఉంది కదా, 80 సంవత్సరాల వయసులో ఉంది కదా, ఇంకా వృద్ధాప్యంలో ఉంది కదా. వృద్ధాప్యంలో ఉన్న ఆమె ఇప్పుడు గర్భవతిగా ఉన్నది, అది దేవుని వల్ల కలిగింది. ఇప్పుడు ఆమెకు 6వ మాసం. నమ్ముతావా? దేవుడు మాట ఇస్తే ఆ మాట ఎప్పుడు నిరర్ధకము కానేరదని చెప్పినప్పుడు అప్పుడు అంటది, అయ్యా నీ దాసురాలను నీ మాట చెప్పున నాకు జరుగునుగాక అంటది. వినండి, ఈ మాట చెప్తున్నప్పుడు బిడ్డలారా, ఒక పక్కన సమాజం, ఒక పక్కన ప్రదానము చేయబడింది, ఒక పక్కన సమాజానికి తెలిస్తే ధర్మశాస్త్ర ప్రకారంగా రాళ్ళు ఇచ్చి కొట్టి చంపాలి. ఒక పక్కన ప్రదానము చేయబడ్డ భర్త ఏమంటాడు, భర్త ఏమని ఆలోచిస్తాడో. మరియమ్మ అంటే ఒక బ్రాండు, మంచిది, ప్రార్థనాపరురాలు, విధేయత కలిగింది, దేవుని యందు భయభక్తులు కలిగింది, ఏలెత్తి చూపించడానికి కూడా ఏ వంక లేదు. ఆత్మీయతలో కానీ, నడవడికలో కానీ, ప్రవర్తనలో కానీ, మాటల్లో కానీ ఏ విషయంలో కూడా మరియమ్మకు వంక పెట్టడానికి ఎవరూ సరిపోరు. అలాంటి ఆమెను ఇప్పుడు నన్ను గురించి ఏమనుకుంటారని చెప్పి కంగారు పడిన ఆమె దేవదూత పలికిన మాట అంటుంది, అయ్యా నీ దాసురాల్ని నేను చచ్చిపోయినా పర్వాలేదు, నేను ఏమైపోయినా పర్వాలేదు, ఆ కార్యము నా గర్భములో జరగాలని చెప్పి త్యాగం చేసిందంటండి ఆ తల్లి. దేవుని బిడ్డలారా, యేసయ్యకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. క్రిస్మస్లో, క్రీస్తు పుట్టుక దినములో త్యాగము చేసింది తల్లి. తరువాత యేసేపు అండి. ఈ వార్త ఎవరికి వెళ్ళిందంటే, ఈమె గర్భవతి అయిందన్న సంగతి ఎవరికి తెలిసిందంటే యేసేపుకు తెలిసింది. ఇప్పుడు యేసేపు పరిస్థితి ఏంటి? యేసేపు ఏం చేయాలి? ఒక పురుషుని యొక్క సైకాలజీ మనం ఆలోచన చేస్తే, తన తల్లి తప్పు చేసిందంటే సమర్థించుకుంటాడు ఏ పురుషుడైనా. తన తోడబుట్టింది తప్పు చేసిందంటే సమర్థించుకుంటాడు ఏ యొక్క పురుషుడైనా. కానీ తన భార్య తప్పు చేసిందంటే ఏ పురుషుడు కూడా తట్టుకోలేడండి. తన భార్య తప్ప ఎవరు తప్పు చేసిందని తెలిసినా కానీ తట్టుకుంటాడు, కానీ తన సొంత భార్య, కట్టుకున్న భార్య తప్పు చేసిందని తెలిస్తే కనుక ఏ భర్త కూడా తట్టుకోలేడండి. ఇప్పుడు యేసేపు పరిస్థితి చూడాలి. వాక్యం చెప్తుంది, ఆమెనట రహస్యముగా విడనాడనొల్లనట. ఎందుకు యేసేపు రహస్యముగా విడిచిపెడదామని చూచాడు అని అంటే, మరియమ్మ పట్ల యేసేపుగా ప్రగాఢమైన ప్రేమ కలిగి ఉన్నాడటండి. యేసేపు మరియమ్మలు ఇద్దరు కూడా నజరేతులోనే పెరిగారు. వారు బబులోని చెరకి వెళ్ళిన తర్వాత, యోధులందరూ కూడా బబులోని చెరకి వెళ్ళిన తర్వాత, ఆ బబులోని చెరలో నుండి వారు తిరిగి వచ్చిన తర్వాత, దావీదు వంశములో నుండి వచ్చిన వాడు, వాళ్ళ రాజరికం పోయింది, రాజ్యాలు పోయాయి. ఇప్పుడు ఇశ్రాయేలు దేశానంతటి కూడా సన్హెద్రిను సభ వారు, ప్రధాన యాజకులు, ఆయా గోత్రాల నుంచి వచ్చిన 70 మంది నాయకులు కలిపి వెళుతున్నారు. రాజ్యాలు లేవు. దావీదు వంశంలో నుంచి వచ్చిన రాజరిక వంశము చిదిగిపోయింది. ఆ చిదిగిపోయిన వారిలో యేసేపు యొక్క ఆ తల్లిదండ్రులు ఎక్కడికి వచ్చారంటే, ఆ బబులోను దేశం నుండి నజరేతు అనే ఊరికి వచ్చారు.
ఆ ఊరిలో మరియమ్మ పెరుగుతుంది, ఆ ఊరిలో యోసేపు పెరుగుతూ ఉన్నాడు. యోసేపుకు బహుశా మరియమ్మ చాలా చిన్ననాటి నుండి తెలుసు అనుకుంటా. యోసేపుకు మరియమ్మ గురించి చాలా క్షుణ్ణంగా అన్ని విషయాలు తెలుసు అనుకుంటా. ఆమె పద్ధతి, ఆమె నడవడిక, ఆమె ప్రవర్తన, ఆమె ప్రార్థన, ఆమె జీవితం, ఆమె దైవభక్తి, ఆమె ఉపవాసం, ప్రతిదీ కూడా యోసేపుకు తెలుసు అనుకుంటండి. అందుకనే ఆమె బహిరంగముగా విడనాడనల్లక, అవమానపరచనల్లక, ఇదిగో నా భార్య ప్రదానము చేయబడిన నా భార్య ఎలాగో తప్పు పని చేసిందని 10 మందిలో నించోబెడితే కనుక మరియమ్మను రాళ్ళిచ్చి కూడా చంపేస్తాను. యేసేపు కూడా త్యాగం చేసినట్టే. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఇప్పుడు యేసేపు పరిస్థితి ఆలోచన చేస్తే చాలా బాధాకరంగా ఉందండి. ఒక పురుషుడు స్థానంలో ఉండి ఆలోచన చేస్తే చాలా ఇబ్బందిగా ఉంటుంది ప్రియులారా. యేసేపు ఏం చేయాలో తెలియక, ఈమె చూస్తేనేమో చిన్నపిల్ల, ఈమె చూస్తేనేమో మంచిది, ఎందుకు ఇలాగూ చేసిందో మనకు తెలియదని చెప్పి, ఎందుకు వచ్చిన కూడా ఈమెను చంపడం ఎందుకు, కొట్టించడం ఎందుకు అని చెప్పి రహస్యంగా వదిలేద్దాం అనుకున్నాడటండి. ఆ రాత్రే దేవుని దూత స్వప్నమందు యేసేపుతో మాట్లాడిందటండి. యేసయ్యకి మహిమ కలుగునుగాక. ఎవరితో మాట్లాడిందటండి? యేసేపుతో మాట్లాడిందట. యేసేపుతో మాట్లాడితే యేసేపు చేసిన త్యాగమేటో చెప్పమంటారా? యేసేపు చేసిన త్యాగమేటో చెప్పమంటారా? అద్భుతమైన విషయం అండి. నజరేతులోంచి పట్టుకొని ప్రవచన నెరవేర్పు కొరకు ఇంకొక అద్భుతమైన విషయం చెప్తాను. ఈ రక్షకుడు ఎక్కడ పుట్టాలంటే బెత్లెహేములో పుట్టాలి. బెత్లెహేములో పుట్టాలంటే ఇప్పుడు గర్భిణీ స్త్రీగా ఈమె ఎక్కడ ఉందంటే నజరేతులో ఉంది. నజరేతులో ఉన్న ఈమె ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు బెత్లెహేముకి వెళ్ళాలి. సాధారణంగా బెత్లెహేముకి వెళ్ళాలంటే ఎవ్వరు కూడా పంపించరు. తల్లిదండ్రులు వద్దంటారు, చుట్టుపక్కల వద్దంటారు. అయ్యా, గర్భిణీ స్త్రీని ఇన్ని రోజులు నువ్వు ప్రయాణం చేసి, సుమారు ఇంచుమించు 5-6 రోజులు మీరు ప్రయాణం చేసి మీరు అంత దూరం ఏం వెళతారయ్యా? ఆమె ఎలాగో ప్రయాణము చేయగలదయ్యా, అలాగ తీసుకువెళ్ళడం మంచిది కాదయ్యా అని చెప్పి చాలామంది నివారించి వారించి వారిని వెళ్ళనివ్వకుండా చేస్తారు. కానీ ప్రవచన నెరవేర్పు మాత్రం జరగకుండా ఆగిపోద్ది. రక్షకుడు ఎక్కడ పుట్టాలంటే బెత్లెహేము గ్రామంలో పుట్టాలని దేవుని వాక్యము ప్రవచనం చెప్తుంది. ఇదిగో యోధా బెత్లెహేమ ఎఫ్రాతా, నీవు యోధా ప్రధానులో ఎంత మాత్రం అల్పమైన దానవు కావు, ఇశ్రాయేలు యాలబోబు రాజు నీలో నుండే వచ్చుచున్నాడని బెత్లెహేము గురించి మాట్లాడబడింది. గర్భవతిగా ఉన్న మరియమ్మ ఈ నజరేతులో కనుక ఆగిపోయి ఉంటే కనుక ప్రవచన నెరవేర్పు జరగదు. బిడ్డలారా, ప్రవచన నెరవేర్పు జరగడానికి దేవుడట అన్యుడైన చక్రవర్తిని రేపాడట. దేవునికి స్తోత్రంగా కలుగునుగాక. చెప్పండి, 2 చేతుల పైకి చెప్పండి. హల్లెలూయా. దేవుడు తన కార్యమును జరిగించడానికి ప్రపంచానికి చక్రవర్తి అయిన అగస్టస్ సీజర్ను దేవుడు హృదయాన్ని ప్రేరేపించాడట. అగస్టస్ సీజర్ యొక్క హృదయాన్ని ప్రేరేపించి ప్రజాసంఖ్య రాయవలనని ఒక ఆజ్ఞ జారీ చేశాడట. ఎప్పుడైతే ప్రజాసంఖ్య రాయవలనని ఆజ్ఞ జారీ చేశాడో ఖచ్చితంగా మరొక ఆప్షన్ లేకుండా వారు నిర్దిష్టముగా నజరేతు నుండి బయలుదేరి ఎక్కడికి వచ్చారట? బెత్లెహేము. ప్రజాసంఖ్యలో రాయబడడానికి బెత్లెహేముకు వచ్చారు. ఇప్పుడు యోసేపును గురించి మనం ఆలోచన చేస్తే బిడ్డలారా, నజరేతు నుంచి బెత్లెహేముకు వచ్చేసరికి ఈమె ఏమి ధరించింది చెప్పండి? గర్భిణీ స్త్రీలతో కొత్తగా పెళ్ళైన వాళ్ళు పడతారు తెప్పలో. ఏం కావాలో తెలీదు, ఏది అడుగుతారో తెలియదు. పోనీ తిన్నదేమని అరుగుద్దా? అరగదు. మళ్ళీ ఏం చేస్తుంటారు వీళ్ళు? వామిటింగ్స్. ఈ వామిటింగ్స్ చేసేటప్పుడు వీడి పాపం వామిటింగ్ చేసే అమ్మాయి బాగానే ఉంటుంది, కానీ పక్కన వీడికి ప్రాణం పోతూ ఉంటుంది. తెచ్చిపెట్టానే పాపం లోపలికి వెళ్ళలేదే, మళ్ళా ఏం చేసుకుంటుంది? వాంతి చేసుకుంటుంది. లోపల పిల్లోడు ఏమైపోతాడో, లోపల ఎలాగ ఉంటుందో అని చాలా కంగారు పడిపోతుంటారు బయట వాళ్ళు అందరూ. ముఖ్యంగా భర్తలు ఎక్కువ కంగారు పడిపోతుంటారు. వీళ్ళు వాంతులు చేస్తుంటే వీళ్ళకి వచ్చినట్టు ఫీల్ అయిపోతుంటారు.
భర్తలందరూ అంతే. మరి వినండి, ఇప్పుడు ఎక్కడి నుంచి బయలుదేరాలి వీళ్ళు? నజరేతు నుంచి ఎక్కడికి రావాలి? పోనీ ఒకేసారి ప్రయాణం చేయడానికి అవుతుందా? ఎన్ని చోట్లాగా ఉంటుందో, ఎన్ని వాంతులు చేసుకుని ఉంటుందో, ఎన్ని తిప్పలు పెట్టుంటుందో, ఎన్ని కష్టాలు పెట్టుంటుందో. మరి అమ్మ, నాకు ఎక్కడనే వచ్చేస్తుంది, అక్కడనే వచ్చేస్తుంది, నేను అలా వెళ్ళకపోతున్నాను, నేను ఎలాగ వెళ్ళకపోతున్నాను, నాకు వాంతి అయిపోతుంది, నాకు అది కావాలి ఇది కావాలని ఎన్ని తిప్పలు పెట్టుంటుందో ఏసేపుని. అయినా ఓపికతో త్యాగం చేసి నజరేతు నుంచి బెత్లెహేము తీసుకొచ్చాడట. యేసయ్యకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. బెత్లెహేముకు వచ్చిన తర్వాత దేవుని బిడ్డలారా, దేవుని దూత మరియమ్మతో మాట్లాడడం మానేసి యేసేపుతో మాట్లాడడం మొదలెట్టిందట. అద్భుతమైన మాట చెప్పమంటారా? యేసు ప్రభు వారు పుట్టేంత వరకు ఆమెను ఎరగకుండెను అని వాక్యం చెప్తుంది. ఇంకొక మాట చెప్పమంటారా? ఆమెనట హక్కున చేర్చుకున్నాడట యేసేపు. అద్భుత విషయం. మరియమ్మ ఈ రకంగా త్యాగం చేస్తే, యేసేపు ఈ రకంగా త్యాగం చేస్తే, ఒకటి తనకు కలిగిన అవమానమును, తనకి కలిగిన బాధను అన్ని దిగమింగుకొని మరియమ్మను హక్కున చేర్చుకున్నాడు. చేర్చుకున్న తరువాత ఆమెను ఎరగకున్నాడు. ఎరగకుండా ఆమెను చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు. అద్భుతం చెప్పమంటారా? యేసేపు దేవుని మాటకు లోబడ్డం వల్ల 3 భాగ్యాలు పొందుకున్నాడు బిడ్లారా. నెంబర్ 1, జగద్రక్షకుడైన యేసుక్రీస్తు వారు పశువుల పాకలో లేదా సత్రములో ఆయన ప్రసవించుచుండగా, మంత్రసానులు ఉన్నారో లేదో తెలియదు, అక్కడ ఎవరైనా హాస్పిటల్ ఉందో లేదో మనకు తెలియదు, మంత్రసానులు వచ్చి మరియమ్మకు పురుడు పోసారో లేదో మనకు తెలియదు. కానీ నేను అనుకుంటున్నాను, మరియమ్మలో గర్భములో నుంచి భూమి మీదకి జగద్రక్షకుడు వచ్చుచుండగా మొట్టమొదటిగా చూచే భాగ్యము దేవుడు యేసేపుకే అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రెండవదిగా, ఈ జగద్రక్షకుడైన సృష్టికర్త అయిన ఈ యొక్క యేసుక్రీస్తుకి యేసు అని పేరు పెట్టే భాగ్యము కూడా యేసేపుకే దేవుడు అనుగ్రహించాడు. మూడవదిగా, సర్వ సృష్టిని తన వాక్కు ద్వారా సృజించిన దేవుడు. కొలసి పత్రికలు అంటాడు కదా, 1వ అధ్యాయం 16-17 అంటాడా, కలిగి ఉన్నవేవీ ఆమె లేకుండా, ఆయన లేకుండా కలగలేదు. అవి ఏ అయినా కానీ ఆయన ద్వారానే కలిగాయి. ఆ కలిగిన ఆయనను వినండి, అరణ్యములో 40 సంవత్సరాలు ఇశ్రాయేలును పోషించిన దేవుడు, అరణ్యములో వారికి భోజనం పెట్టిన దేవుణ్ణి ఈ లోకములో నరుడిగా జన్మించిన తర్వాత పోషించే భాగ్యాన్ని పొందుకున్నవాడు యేసేపు ఒక్కడే. మొట్టమొదటిగా చూచే భాగ్యాన్ని దేవుడు యేసేపుకి ఇచ్చాడు. పేరు పెట్టే భాగ్యాన్ని దేవుడు యేసేపుకి ఇచ్చాడు. మూడవదిగా, యేసయ్యను పోషించే భాగ్యము కూడా ఎవరికి ఇచ్చాడు చెప్పండి? యేసేపుకి ఇచ్చాడు. ఎందుకు జరిగిందో చెప్పమంటారా? వీళ్ళ త్యాగము చేయడం వల్ల యేసయ్యని ఈ లోకానికి అందించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బిడ్డలారా, ఒక మంచి మాట చెప్తానే, మన దగ్గరికి వచ్చిన సువార్త, నీ చేతిలో ఉన్న బైబిల్, చీకటి ఖండాలకు వెళ్ళిన సువార్త, ముస్లిం దేశాలకు వెళ్ళిన సువార్త, హిందూ దేశమైన మన దేశానికి వచ్చిన సువార్త, అనేక చోట్లకి, చైనాకు వెళ్ళిన సువార్త, బర్మా దేశానికి వెళ్ళిన సువార్త, ఆఫ్రికా ఖండాలకు వెళ్ళిన సువార్త, ఇలా సువార్త వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి గల కారణం ఏంటో చెప్పమంటారా? యేసేపు మరియమ్మల్లాగా అనేక మంది దైవజనులు వారి జీవితాలని త్యాగాలుగా చేశారు, వారి కుటుంబాలను త్యాగాలు చేశారు, వారి భార్య బిడ్డలను త్యాగాలు చేశారు, వారికి ఉన్న ఆస్తులను త్యాగాలు చేశారు, వారికి ఉన్న ఆరోగ్యాలను త్యాగాలు చేశారు, ఆఖరికి వారి జీవితాలని త్యాగాలు చేశారు. కాబట్టి ప్రపంచంలో అనేక చోట్లకు దేవుని యొక్క సువార్తని వెళ్ళడానికి వారు త్యాగము చేశారు. కాబట్టి అనేక దేశాలు వెలిగించబడ్డాయి దేవుని బిడ్డలారా. అనేక మంది సత్యములోకి వచ్చారు దేవుని బిడ్డలారా. అనేక మంది మూఢత్వం నుండి విడిపించబడ్డారు దేవుని బిడ్డలారా. అనేక మంది పాత పారంపర్య ఆచారాల నుండి విడిపించబడ్డారు దేవుని బిడ్డలారా. అనేక మంది వెలుగుతో నింపబడ్డారు దేవుని బిడ్డలారా. అనేక మంది సృష్టికర్త అయిన దేవుణ్ణి తెలుసుకున్నారు దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మన ఆంధ్రదేశానికి కూడా చాలామంది దైవజనులు వచ్చారు. చాలామంది దైవజనులు వారి జీవితాల్ని పణంగా పెట్టారు. మన భారతదేశంకి విలియం కేర్ వచ్చారు. మన భారతదేశానికి హైడా స్కండర్ వచ్చింది. మన భారతదేశానికి చాలామంది రాయవెల్లూరు మిషన్ ఆ యొక్క ఆసుపత్రిని ప్రారంభించింది. కానీ అంబాజీపేటలో ఆ యొక్క
చిన్నపిల్లల ఆసుపత్రి ప్రారంభించబడిన వారు కానీ, కాకినాడలో మెక్లారిన్ హై స్కూల్ ప్రారంభించబడిన కానీ, మన యొక్క రాజమండ్రిలో సాడే హై స్కూల్ ప్రారంభించబడింది కానీ, మన ధవళేశ్వరి కాటన్ బ్యారేజ్ కట్టిన కాటన్ మహాశయుడు కానీ, ఇలాంటి వారు ఎంతోమంది దైవ బిడ్డలు వారి జీవితాలని, వారి యొక్క బ్రతుకులను, వారి కుటుంబాలను, వారి భార్యలను, వారి పిల్లలను త్యాగము చేశారు కాబట్టి ఈ రోజున నీ దగ్గర నా దగ్గర దేవుని యొక్క సువార్త ఉన్నది అని బిడ్డలారా. యేసయ్యకు మహిమ కలుగునుగాక. మన జీవితంలో కూడా మనం త్యాగము చేసే క్రైస్తవులుగా ఉండాలి. క్రీస్తు కొరకు బ్రతికే క్రైస్తవులుగా ఉండాలి. నీ ద్వారా నా ద్వారా యేసుని ఎదుటి వారికి అందించే బిడలంగా మనం ఉండాలి. క్రీస్తు కొరకు మనము త్యాగము చేసే వారంగా ఉండాలి. యేసు నామానికి మహిమ కలుగునుగాక. వీరు మొదటి గుంపులో ఉన్నారు. దేవునికి స్తోత్రం. రెండవ గుంపు ఎవరంటే దేవుని బిడ్డలారా, గొర్రెల కాపరులు, జ్ఞానులు. వీరు యేసును కనుగొన్న గుంపులో ఉన్నారు. యేసయ్యకి స్తోత్రం కలుగునుగాక. మరి కనుగొని ఏం చేశారంటే వీళ్ళు ఆరాధన చేశారు. లూకా శుభవార్త 2వ అధ్యాయం 8వ వచనం నుంచి అందరూ చదవండి. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు నీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దేవునికి స్తోత్రం. మొదటి గుంపు వారు ఎవరంటే గొర్రెల కాపరులు. నాకు వచ్చిన అనుమానం ఏంటంటే, ఇశ్రాయేలు దేశంలో రాజులు ఉన్నారండి. తరువాత ఇశ్రాయేలు మతానికి సంబంధించిన ప్రధాన యాజకులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, యాజకులు ఉన్నారు. అంత మాత్రమే కాకుండా ఇశ్రాయేలు దేశాన్ని నడిపిస్తున్నటువంటి అధికారులు ఉన్నారు, సైన్యాధిపతులు ఉన్నారు. వీటికంటే ప్రాముఖ్యంగా ఇశ్రాయేలు దేశం యొక్క రాజరికంలో ఉన్నటువంటి చాలామంది గొప్ప గొప్ప వారు ఉన్నారు. వీళ్ళందరి దగ్గరికి కాకుండా ఎక్కడో ఆ దేశంలో గొర్రెలను మేపుకుంటున్న గొర్రెల కాపరుల దగ్గరకు మాత్రమే మొదటి సువార్త, యేసు పుట్టాడన్న సువార్త వచ్చింది. నా యేసు ప్రభువు వారు మొదటి సువార్త చెప్పింది గొర్రెల కాపరులకి. ఆయన మా దేవుడు కాదని మీరు అనుకుంటున్నారు. అసలు మొదటి సువార్త వచ్చిందే గొర్రెల కాపరుల దగ్గరికి. యేసయ్యకి స్తోత్రం కలుగునుగాక. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు గొర్రెల కాపరుల దగ్గరికి వచ్చిందండి ఈ వర్తమానం. ఇంతకీ ఎవరు ఈ గొర్రెల కాపరులు? ఎందుకు వారి దగ్గరికే మొట్టమొదటిగా వచ్చింది? దేవదూత వారి దగ్గరికే ఎందుకు తీసుకువచ్చింది అని మనం ఆలోచన చేస్తే, కొంతమంది బైబిల్ పండితులు దీన్ని ఒక చక్కగా వ్యాఖ్యానం చేశారు. ఈ గొర్రెల కాపరులు సాధారణంగా మిగతా గొర్రెల కాపరులు వంటి వారు కాదటండి. మరి ఎవరు వీరు? దేవాలయములో ప్రత్యేకముగా బలి అర్పించడానికి, వధించబడ్డానికి మేపబడేటువంటి గొర్రెలను, మేకలను కాచేటువంటి గొర్రెల కాపరులట. వీరు దేవాలయంలోకి వచ్చినటువంటి యాజకుల దగ్గరకు వచ్చినటువంటి ఈ గొర్రెలన్నిటినీ కూడా వీళ్ళు ఏం చేస్తారంటే, యాజకుల యొక్క ప్రాయశ్చిత్తం నిమిత్తము, ప్రధాన యాజకులు చేసేటువంటి ఆ బలి అర్పణల నిమిత్తము, ప్రజలందరి కొరకు చేసేటువంటి ఆ ప్రాయశ్చిత్తార్థ యొక్క బలి కొరకు వీళ్ళు ఏం చేస్తారంటే గొర్రెలను మేపుతారటండి. వీళ్ళ సంవత్సరం అంతా మేపడం, ఆ గొర్రెలను తీసుకొచ్చి యాజకుల చేతుల్లో పెట్టడం, వీరు చూస్తుండగానే యాజకులు ఏం చేస్తారంటే దాన్ని ఏం చేసేవారు? వధించేవారు. వధించుచుండగా వీళ్ళ ప్రాణం విలవెల్లాడిపోతూ ఉండేదట. అయ్యో, మన చేతులారా పెంచినటువంటి గొర్రె, ఈ మేక మన కళ్ళ ముందు ఏం చేయబడుతుంది?
వధించబడుతుందని ప్రాణము చాలా తల్లడిల్లిపోయేదట అండి. మనం కూడా అంతే కదండి. మన ఇంట్లో మేపిన కోడి మన ముందు కోసేస్తే బాధపడతాం, పక్కింటోడు కోడి కోసేస్తే మనకేమనిపించదు. ఎవరైనా అంతేనండి. ఎక్కడో కొనుక్కొచ్చిన కోడి వాడు మేపాడు కదా, వాడు మేపిన కోడి వాడు ముందుకు వస్తే వాడు బాధపడతాడు. వాడు మేపిన కోడి మనం కోసుకుంటే పర్వాలేదు, మనం మేపిన కోడి వాడు కోసుకుంటే పర్లేదు. మనం మేపిన కోడి మన ముందు కళ్ళ ముందు కోసేస్తే మన ప్రాణం. చాలా సందర్భాల్లో చాలామంది కోడి మాంసం కూడా తినడం మానేస్తారు. మనం పెంచిన కోడి మన కళ్ళ ముందు కోస్తే నేను తిన్నంటారు. అలాగే ఈ గొర్రెల కాపర్లట వాళ్ళ కళ్ళ ముందే పెంచి తీసుకొచ్చిన అల్లారు ముద్దుగా పెంచినటువంటి ఆ బాండ్ ఉంటుంది, ఆ బంధంతో తీసుకొచ్చిన గొర్రెలు వాళ్ళ కళ్ళ ముందు వధిస్తుంటే వీళ్ళు చాలా బాధపడిపోయారట, చాలా వేదనకు గురయ్యేవారట. అలా వేదన గురవుతున్నటువంటి ప్రతి సంవత్సరం జరుగుతున్నటువంటి ఈ యొక్క తరుణంలో ఒక ఫైన్ డే ఒక దేవదూత, గాబ్రియేలు దేవదూత ఎక్కడో గొర్రెలు కాస్తున్న వీళ్ళ దగ్గరికి వచ్చిందంట. వచ్చంటదంట, అయ్యా కంగారు పడకండి, ప్రజలందరికీ కలగబోవు సువార్తమానం మీకు చెప్పబోతున్నాను. నేడు రక్షకుడు దావీదు పట్టణమందు మీ కొరకు పుట్టి ఉన్నాడని చెప్పాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. ఒకవేళ నేను అనుకుంటున్నా, అయ్యా ఇక నుంచి మీరు గొర్రెలను మేపవలసిన పని లేదు, తీసుకువెళ్ళవలసిన పని లేదు, నీ కళ్ళ ముందు వధించవలసిన పని లేదు. ఇదిగో మీ అందరి కొరకు, మనందరి కొరకు, ప్రజలందరి కొరకు బలి అవ్వబోయే గొర్రె పిల్ల దావీదు పట్టణమందు నేడు పుట్టి ఉన్నది, మన రక్షణార్థమై పుట్టి ఉన్నది. ఇదిగో ఇదే దీనికి మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి తొట్టెలో పొరండబెడతాడని చెప్పబడిందటండి. అద్భుతం. అక్కడ దేవదూతలు కూడా పాడి దేవుణ్ణి స్తుతించాయట. ఎక్కడ? గాబ్రియేలు దూత చెప్పిన తరువాత దేవదూతలు కూడా పాడి దేవుణ్ణి ఏం చేసినాయంట? స్తుతించాయట. అక్కడ నుంచి బయలుదేరి ఎక్కడికి వెళ్ళారంటే వీళ్ళు? ఎక్కడికి వెళ్ళారట? బేత్లెహేముకి వెళ్ళారు. అదే మన పిల్లవాడు రారే చూతము రాజు రారి చూదము హల్లెలూయా. ఇది కొంచెం పోషుగా పాడారు కానీ గొర్రెల కాపర్లు పాడిన పాటే. వీళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత చేసిన సంగతి ఏంటి చెప్పమంటారా? గొర్రెల కాపరులు యేసు దగ్గరకు, మరియమ్మ దగ్గరికి వెళ్ళిన తర్వాత చేసిన పని ఏంటి చెప్పమంటారా? ఆయనను పూజించి, ఎవరిని పూజించట? ఆయనను పూజించి ఆరాధన చేసి, దేవదూత వీరితో చెప్పిన సంగతులు అలాగూ ఉన్నాయో లేవో వారు తెలుసుకుని బయటకు వచ్చి ఈ యేసును గురించి ప్రకటించారట. గొర్రెల కాపరులు యేసు దగ్గరకు వచ్చి ఏం చేశారట? ఆరాధన చేశారు, పూజించారు. బయటకు వచ్చి ఏం చేశారట? ఆ యేసును గురించి ప్రచురము చేశారు. దేవునికి స్తోత్రం. సంగమా, దేవుని బిడ్డలారా, ఎవరైతే యేసును ఆరాధన చేస్తారో వారే ఎదుటి వారికి పరిచయం చేస్తారు. మరలా చెప్తున్నాను, ఎవరైతే యేసును ఆరాధన చేస్తారో వారే దేవుణ్ణి ఎదుటివారికి ప్రకటన చేస్తారు, ఎదుటివారికి పరిచయం చేస్తారు, ఎదుటివారికి ప్రచురము చేస్తారు. నువ్వు నిజముగా దేవుని సన్నిధిలో ఆరాధన చేయలేకపోతే, ఇంకొక మాటలో చెప్పాలంటే దేవుడంటే ఎవరో నీకు గ్రహింపు లేకపోతే, అర్థము చేసుకోకపోతే, విశ్వాసము లేకపోతే, గ్రహింపు లేకపోతే, యేసు ఎవరో నీకు తెలియకపోతే, యేసు ఎవరో నువ్వు అర్థం చేసుకోకపోతే ఆయన నువ్వు ఆరాధన చేయలేవు.
నువ్వు కేవలం యేసు ప్రభుని ఒక చిన్న పాత్రలో స్వస్థపరిచేవాడిగానే చూస్తున్నావేమో, యేసు ప్రభు వారిని ఒకవేళ నువ్వు అప్పులు తీర్చేవాడిగా చూస్తున్నావేమో, యేసు ప్రభు వారు ఒకవేళ నీకు ఉద్యోగం ఇచ్చేవాడిగానే చూస్తున్నావేమో, యేసు ప్రభును ఒకవేళ నీకు వివాహం చేసేవాడిగా మాత్రమే చూస్తున్నావేమో, యేసు ప్రభుని కేవలం నీవు గర్భఫలం ఇచ్చేవాడిగా చూస్తున్నావేమో, యేసు ప్రభుని కేవలం దేవుడు నీ కార్యము చేసేవాడిగా చూస్తున్నావేమో, యేసు ప్రభుని కేవలం నీ కుటుంబంలో మేలు చేసేవాడిగా చేస్తున్నావేమో, యేసు ప్రభుని కేవలం మన జీవితాల్లో ఏయో చిన్న చిన్న అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేసేవాడిగా మనం చూస్తున్నావేమో. ఇంకా నీకు యేసు అర్థం కాలేదనుకుంటా, యేసుని ఇంకా నువ్వు గ్రహించలేదనుకుంటా, యేసు అంటే ఎవరో నీకు ఇంకా అవగాహన రాలేదనుకుంటా. అందుకనే యేసును మనం పూర్తిగా ఆరాధన చేయలేకపోతున్నాం. ఎవరైతే యేసును పూర్తిగా ఆరాధన చేయగలుగుతారో వారే యేసయ్యను ప్రకటించగలుగుతారు. ఎవరైతే యేసయ్యను ప్రకటించగలుగుతారో వారే తమ జీవితంలో దేవుని నామాన్ని మహిమపరచగలుగుతారు. యేసు నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మందిరానికి వచ్చేది మేలులు పొందడానికి మాత్రమే కాదు బిడ్డలారా. అలాగైతే యోబు ఏమైపోవాలి, అలాగైతే పౌలు ఏమైపోవాలి, అలాగైతే బైబిల్ గ్రంథంలో ఉన్న భక్తులు ఏమైపోవాలి, అలాగనుకుంటే శద్రకు మేషకు అబేద్నెగోలు ఏమైపోవాలి, అలాగనుకుంటే దానియేలు ఏమనుకోవాలి? సింహాల బోన్లో వేసాడు కాబట్టి దేవుడు నాకు దేవుడు కాదన్నాడా? అగ్నిగుండంలో పడేశాడు కాబట్టి దేవుడు నా దేవుడు కాదన్నారా? నాకు రోగం వచ్చింది తగ్గలేదు కాబట్టి ఈ దేవుడు నాకొద్దు, ఈ సంఘం నాకొద్దు అని చెప్పారా? లేదే. తగ్గినా తగ్గకపోయినా, ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, శరీరము కృషించుకుపోయినా, పిల్లలు చనిపోయినా, ఆస్తి పోయినా, అంతస్తు పోయినా, యోబు అంటాడు నా దేవుడే నాకు కావాలి తప్ప ఇది నాకు అవసరం లేదంటాడు. యోబుకు అర్థమయ్యింది, దేవుణ్ణి గ్రహించగలిగాడు. అగ్నిగుండంలో పడవేయబడిన ముగ్గురిని వదిలేశాడు అనుకుంటున్నారా? నాలుగో వాడిగా వాళ్ళతో రాలేదా? బబులోను దేశమందున ఓ భక్తులారా బొమ్మకు మొక్కనందున, బబులోను దేశమందున ఆ భక్తులు ముగ్గురు బొమ్మకు మొక్కనందున. ముగ్గురు అగ్నిగుండంలో ఉండగా నాలుగో వాడు వారితో లేడా? ఓ భక్తులారా నాలుగో వాడు వారితో లేడా? రాజు రమ్మని పిలవలేదా? ఓ భక్తులారా రాజు రమ్మని పిలవలేదా? యేసయ్యకి మహిమ కలుగునుగాక. యేసు అంటే మనకు అర్థం కాలేదు. యేసు అర్థమైన వాడు, యేసు అంటే గ్రహింపు ఉన్నవాడు యేసును ఆరాధన చేస్తారా? యేసయ్యకి మహిమ కలుగునుగాక. రెండో వాళ్ళు ఎవరంటే జ్ఞానులు. యేసుని కనుగొని ఆరాధన చేసిన గుంపులో ఉన్న రెండో వారు ఎవరంట? జ్ఞానులు. జ్ఞానుల గురించి కొన్ని విషయాలు చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. ఈ జ్ఞానులండి పారసీక దేశానికి సంబంధించిన వారట. వాళ్ళు మామూలు వ్యక్తులు కాదు. జ్ఞానులని ఎవరినంటాం మనం? నారాయణపురంలో తిరుగుతున్న వాళ్ళు అంటామా? ఫుల్గా మందేసి దెమ్మల మీద కూర్చున్న వారిని జ్ఞానులు అంటామా? వీధులంటే గొడవలాడేవారిని జ్ఞానులు అంటామా? లేకపోతే జుట్టు పట్టుకుని కొట్టుకునే వాళ్ళని జ్ఞానులు అంటామా? జ్ఞానులని ఎవరిని అంటారు? మౌనంగా ఉన్నవాడిని జ్ఞాని అంటారు. మీరందరూ మౌనంగా ఉన్నారంటే మీరందరూ జ్ఞానులే. ఈ జ్ఞానులు అనేవారు పారసీక దేశానికి సంబంధించేవారటండి. పారసీక దేశంలో ఒక మతం ఉంది, జొరాస్ట్రనిజం అనే ఒక మతం ఉంది. ఈ జొరాస్ట్రనిజం అనే మతాన్ని ఒక వ్యక్తి స్థాపించాడు. అతని పేరు జొరాస్టర్. ఈ జొరాస్టర్ ఒక గ్రంథం రాశాడు. ఆ గ్రంథం పేరు జెండ్ అవస్థ. ఈ జెండ్ అవస్థలో 5వ అధ్యాయంలో ఆయన ఒక ప్రవచనం రాశాడు. లోక కళ్యాణార్థమై దేవుడే మానవుడిగా ఈ లోకములో రాజుగా అవతరించిన దినాన ఒక నక్షత్రము ఆకాశములో కలుగుద్ది, పుడతాది అని చెప్పాడు. ఆ మాట ఎప్పుడైతే చెప్పాడో ఆ దేశంలో ఉన్న వారందరూ కూడా ఆ మాటను వాళ్ళు చాలా జాగ్రత్తగా పట్టుకున్నారు. ఆకాశం వైపు మనం ఇప్పుడు చూసామనుకోండి, మనకు నక్షత్రాలు కనపడతాయా? కనపడవు. అదే సాయంత్రం అయిన తర్వాత ఆకాశం వైపు చూసామనుకోండి, నక్షత్రాలు కనపడతాయా? బ్రహ్మాండంగా కనపడతాయి. కానీ నక్షత్రాలు చూస్తాం కానీ మనకు అనిపిస్తుంది నక్షత్రాలు వచ్చాయి, చందమామ వచ్చింది,
వెన్నెలు వచ్చాయి, నక్షత్రాలు మెరుస్తున్నాయి అని అనుకుంటామే తప్ప ఆ పైన ఉన్నటువంటి నక్షత్రాల సంగతి, దాని యొక్క గమనాలు, దాని యొక్క ప్రయాణాలు, దాని యొక్క దూరాలు, దాని యొక్క సంగతులు మనకి ఎవ్వరికీ అర్థం కావు. వాటన్నిటినీ చదవగలిగిన ఒక శాస్త్రం ఉంది. ఆ శాస్త్రాన్ని ఖగోళ శాస్త్రము అంటారు. భూమి సంబంధించిన విషయాలన్నీ కూడా సంబంధించినటువంటి ఒక శాస్త్రం ఉంది, అది భూగర్భ శాస్త్రము అంటారు. అలాగే ఖగోళము సంబంధించిన శాస్త్రాన్ని సంబంధించినటువంటి జ్ఞానులు అంటండి వీళ్ళు. ఈ జ్ఞానులు ఎప్పుడైతే ఆకాశంలో ఒక నక్షత్రము, కొత్త నక్షత్రము పుట్టిందో వీళ్ళకి ఏమర్థమైందంటే, ఆహా, పలానా దేశములో లోక కళ్యాణార్థమై ఒక దేవుడే మానవుడిగా పుట్టాడు, ఆ రాజును చూచి మనము పూజిద్దామని చెప్పి ఈ దేశం నుండి వారు బయలుదేరారటండి. బయలుదేరేటప్పుడు చాలామంది బయలుదేరారటండి. ఒక యాత్ర కొనసాగిందట. బయలుదేరేటప్పుడు చాలామంది బయలుదేరారటండి. ఒకరి ఇద్దరు కాదటండి, చాలామంది 20 సంఖ్యలో, 10 సంఖ్యలో, 50 సంఖ్యలో, 100 సంఖ్యలో బయలుదేరారటండి. కొంత దూరం వచ్చేసరికి కొంతమంది బందిపోటు దొంగల వల్ల ఆగిపోయిన వారు కొంతమంది, అనారోగ్యాల వల్ల ఆగిపోయిన వారు కొంతమంది, అలసట వల్ల ఆగిపోయిన వారు కొంతమంది, మధ్యలో ఇసుక తుఫానుల వల్ల ఆగిపోయిన వారు కొంతమంది, కొంతమంది మాత్రమే విశ్వాసముతో, ఓపికతో, వాళ్ళు ఓపికతో విశ్వాసముతో ముందు కొనసాగుతూ వచ్చారు. తీరా వాళ్ళు ఎక్కడికి వచ్చారట? యెరూషలేముకు వచ్చారటండి. ఈ నక్షత్రం వీళ్ళు నడిపిస్తూనే ఉంది. యెరూషలేముకు వచ్చిన తర్వాత రాజుని అడిగారు. రాజుని అడిగిన తర్వాత వాళ్ళు బెత్లెహేముకు వచ్చారు. యేసు ప్రభువు వారు పుట్టిన తర్వాత ఏమో సత్రములో ఉన్నాడు. జ్ఞానులు వచ్చేసరికి ఆయన ఎక్కడున్నాడంటే ఇంటిలో ఉన్నాడు. అంటే వీళ్ళ ప్రయాణం దేవుని బిడ్డలారా, పారసీక దేశము నుండి యోదయ దేశము బెత్లెహేము వరకు లేదా యెరూషలేము వరకు 900 మైళ్ళు ప్రయాణం అటండి. అంటే ఇంచుమించు 1000 మైళ్ళ ప్రయాణం, అంటే 1500 కిలోమీటర్లు. 1500 కిలోమీటర్లు వీళ్ళు ప్రయాణం చేసి ఇసుక తుఫాన్లు తట్టుకొని, అలసట తట్టుకొని, బందిపోట్లు తట్టుకొని, అనేక మందిని తట్టుకొని, వీళ్ళందరూ ఏంటంటే ఆ లోకరక్షకుడు పుట్టాడు, ఆయన చూడాలి, మేము కానుకలు సమర్పించాలి, ఆయన పూజించాలని అర్థం చేసుకున్నారండి. అవగాహన వారి గ్రంథాల్లో రాయబడి ఉందండి. వారి గ్రంథములో రాయబడి ఉన్న సంగతిని వారు అవగాహన చేసుకుని ఖచ్చితంగా పుడతాడని చెప్పి వాళ్ళ నిర్ధారణ చేసుకుని వాళ్ళు బయలుదేరి వచ్చారు. ఎంతమంది వచ్చారో మనకు తెలియదు, కానీ మరియమ్మను యేసేపును వాళ్ళు చూచినప్పుడు, ఆ బాలుని చూసినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే 3 కానుకలు అర్పించారు. మనం అందరం అనుకుంటాం 3 కానుకలు సమర్పించారు కాబట్టి ముగ్గురే వచ్చారని మనం అనుకుంటున్నాం. బంగారము, సాంబ్రాణి, బోళం అర్పించారు కాబట్టి 3 కానుకలు అర్పించారు కాబట్టి, సమర్పించారు కాబట్టి ముగ్గురే వచ్చారని మనం అనుకుంటాం. ఎంతమంది వచ్చారో మనకు తెలియదు, కానీ వాళ్ళందరూ కూడా కొన్ని 100 మైళ్ళు ప్రయాణం చేసి, కొన్ని 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి విశ్వాసముతో యేసు దగ్గరకు వచ్చి, జ్ఞానులండి, చదువా సంధ్య లేనులు కాదండి, నామమాత్రపు చదువులు చదివినోళ్ళు కాదండి, వారు చదివిన చదువులో నిష్ఠానుతులండి, శాస్త్రాన్ని శాసించగలిగిన వారండి, ఖగోళ శాస్త్రాన్ని శాసించగలిగిన జ్ఞానులండి, మంచి ఉన్నతమైన జ్ఞాన విలువలు కలిగిన వారండి. వాళ్ళు వచ్చి సాగిలపడి యేసయ్యను పూజించారట అండి. యేసయ్యకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సాగిలపడి ఎవరిని పూజించారటండి? అయ్యా, జ్ఞానులు అడగండి, యేసు అంటే ఎవరంటే ఆయన అంటారు కనుక, దేవుడే నరావతారిగా ఈ లోకంలోకి దిగి వచ్చిన దైవనరుడండి, దేవుడేనండి ఆయన వచ్చాడని చెప్తారండి. గొర్రెల కాపర్లను అడగండి, సాక్షాత్తు ఆయన దేవుడేనండి, ఆయన వచ్చి పుట్టాడండి. అంటే గొర్రెల కాపరునికి ఏమొచ్చిందంటే అవగాహన ఉంది, యేసు ప్రభు ఎవరు. జ్ఞానులకు గుర్తింపు ఉంది, యేసు ప్రభు ఎవరు. గొర్రెల కాపరులు గ్రహించారు, ఈ జ్ఞానులు గ్రహించారు. మనం ఎప్పుడైతే దేవుణ్ణి, యేసును అర్థం చేసుకుంటామో అప్పుడే మనం పూజించగలమండి, అప్పుడే కానుకలు సమర్పించగలమండి. యేసు ప్రభు ఎవరో అర్థం కాకముందు పౌలండి సంఘాన్ని హింసించాడండి, కొట్టాడండి, చంపేశాడండి. మా మతమే గొప్ప మతం, యోధా మతమే గొప్ప మతం,
ఇంతకు మించిన మతము లేదు అని చెప్పి క్రీస్తును నమ్మిన వారిని చాలామందిని చంపేశాడండి, చాలామందిని జైల్లో పెట్టాడండి, చాలామందిని హింసించాడండి. కానీ యేసు ఎవరో పౌలుకి గ్రహింపు వచ్చిన తర్వాత, యేసు ఎవరో పౌలు అర్థం చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏమంటాడు చెప్పమంటాడా? ఆయన సర్వాధికారి అయిన దేవుడై ఉన్నాడు అంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన ఎవరై ఉన్నాడని చెప్తాడండి? సర్వాధికారి అయిన దేవుడై ఉన్నాడని చెప్తాడండి. యేసు ఎవరో మనకు అర్థం కాకముందు ఆయనను మనం చాలా చులకనగా చూస్తాం. యేసు ప్రభు వారు 2 శిష్యులు పిలిచి అంటాడు, బేత్పగే వెళ్ళండి, అక్కడ ఒక గాడిద పిల్ల కట్టి ఉంటుంది, వాటిని నిప్పుకు రమ్మని చెప్తాడు. శిష్యులు వెళ్ళి ఇప్పుకుని వచ్చుచుండగా ఆ ఇంటి యజమానుడు అడుగుతాడు, ఏంటి ఇప్పుతున్నారంటే నా గాడిద పిల్ల అంటే అతను శిష్యులు అంటారు, ఇది నా ప్రభువుకి కావలసి ఉన్నదని చెప్పిన వెంటనే తోలుకుని వెళ్ళిపోమంటాడు. ఆ ఇంటి గాడిద యజమానికి అర్థమయ్యింది యేసు ప్రభు వారు ఎవరో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. శతాధిపతి ఒకడు వస్తాడు, రోమీడు ఒకడు వస్తాడండి. రోమీడు ఒకడు వచ్చి యేసు ప్రభు దగ్గరికి అంటాడు, అయ్యా నా దాసుడు మరణానికి సిద్ధంగా ఉన్నాడయ్యా, చచ్చిపోతున్నాడయ్యా, నువ్వు వచ్చి ఒక్కసారి, నువ్వు రమ్మని అంటాం కాదు, అయ్యా ఒక్క మాట సెలవియ్యి ప్రభువా, ఒక్క మాట నువ్వు పలికితే చాలయ్యా నా దాసుడు బతుకుతాడని చెప్పాడు. రోమీడైన శతాధిపతికి తెలుసండి యేసు ప్రభు అంటే ఏమిటో, అనే మాటలో ఉన్న శక్తి ఏమిటో ఆయనకి తెలుసండి. సంగమా, యేసును మనం అర్థం చేసుకోలేకపోతున్నాం, యేసును మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. అందుకే మనసు పూర్తిగా మనం ఆరాధన చేయలేకపోతున్నాం. యేసును ఒక అప్పులు తీర్చేవాడిలాగా చూస్తున్నాం, యేసును మన బాధలు తీర్చేవాడిగా చూస్తున్నాం. యేసును మనల్ని పరలోకానికి చేరుస్తాడని నువ్వు నమ్మటంలా ఈ లోకంలో ఎంతకాలం ఉంటావో నాకు తెలియదు. శాశ్వత కాలం ఎవ్వరూ ఉండలేము దేవుని బిడ్డలారా, శాశ్వత కాలం ఎవ్వరూ ఉండలేము. మనకంటే గనులు బోళ్ళంతమంది, చరిత్రను తిరగరాసిన వారు కూడా కాలగర్భంలో కలిసిపోయారు. దేశాలకి స్వతంత్రాలు తెచ్చిన వారు కాలగర్భంలో కలిసిపోయారు. మేము బుషులు పొంగములు అనుకున్న వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయారు. మేము సైంటిస్టులు అన్నవాడు ఈ కాలగర్భంలో కలిసిపోయాడు. నేను మరణాన్ని జయిస్తానన్నవాడు కూడా మరణానికి లోనైపోయి చనిపోయాడు. ఎవ్వడ శాశ్వతం కాదు, యేసు ఒక్కడే శాశ్వతం, పరలోకం ఒక్కటే శాశ్వతం, జీవం ఒక్కటే శాశ్వతం, నిత్య రాజ్యం ఒక్కటే శాశ్వతం. ఆ నిత్య జీవం ఇవ్వగలిగింది నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక్కడే. ఆయనను మనం అర్థం చేసుకుంటే ఆయన మనసు పూర్తిగా మనం ఆరాధన చేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి గుంపుకి పరిశుద్ధత తెగింపు ఉంటే, రెండవ గుంపు వారికి విశ్వాసము అవగాహన కలిగి ఉన్నారు, అంటే విశ్వాసము గ్రహింపు కలిగి ఉన్నారు. మూడవ గుంపు వారు హేరోదు మహారాజు గుంపు. వీళ్ళు యేసును అవమానపరిచిన గుంపు. ఎవరు చెప్పండి? యేసును అవమానపరిచిన గుంపు. చేద్దాం. హేరోదు మహారాజు దగ్గరికి వచ్చారు ఎవరు? జ్ఞానులు వచ్చన్నారు, అయ్యా తీయండి మత్తయి శుభవార్త తీయండి, శుభవార్త 2వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. రాజైన హేరోదు దినముల యందు యోధా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయన పూజింపవచ్చితమని చెప్పిరి. హేరోదు రాజు ఆ సంగతి విని అతడును అతనితో కూడా యెరూషలేములో ఉన్న వారందరూ కలవరపడిరి. వినండి, ఇక్కడ ఈ మాట వినండి. హేరోదు మహారాజు ఈ మాట వినగానే కలవరపడ్డాడు. హేరోదండి అధికారము కోరుకునేటువంటి వాంఛగలిగిన వాడు. ఇంతకీ హేరోదు ఎక్కడి నుంచి వచ్చాడంటే అతను యూదుడు కాదు, అతను ఎదోమీయుడు. అంటే ఎదోమీయుడు అంటే ఎవరు అనుకున్నారు? యాషావు సంతానం. ఈ యాషావుకి యాకోబుకి తల్లి గర్భములో నుండగానే పెనుగులాట మొదలైంది. నేను గొప్ప అంటే నేను గొప్ప, నాదిపై చేయి ఉండాలంటే నాదిపై చేయి ఉండాలని ఇద్దరూ పెనుగులాడినట్లుగా మనం చూస్తూ ఉంటాం. యాషావు మొట్టమొదటిగా తల్లి గర్భంలోంచి వచ్చినప్పుడు యాకోబు అన్న యొక్క మడిమ పట్టుకొని బయటకు వచ్చాడు. అందుకే అతను ఏమన్నారంటే మడిమే పట్టుకునేవాడు లేదా మోసగాడు అని అర్థం ఇచ్చేటట్టుగా యాకోబు అని పేరు పెట్టారు. తర్వాత కాలక్రమంలో దేవుని యొక్క ఆశీర్వాదాలు యాకోబుకు వచ్చాయి.
దేవుని యొక్క శాపాలు ఎవరికి వచ్చాయి? యాషావుకు వచ్చాయి. యాషావును దేవుడు ఏమీ వదిలిపెట్టలా. యాషావును కూడా దేవుడు దీవించాడు. ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది, డబ్బు ఉంది, అంత ఉంది, ఆస్తి ఉంది, అంత ఆస్తి పాస్తులు ఉన్నాయి యాషావుకి. కానీ ఏమి లేవంటే దేవుని యొక్క వాగ్దానం వారికి లేదు. దేవుని యొక్క వాగ్దానం ఎవరికి వచ్చిందంటే యాకోబుకు మాత్రమే వచ్చింది. ఇప్పుడు వినండి, ఎదోమీయులు ఎప్పుడు కూడా యూదుల మీద పైచేయి సాధించాలని చూస్తూ ఉండేవారు. ఈ హేరోదు రాజు యొక్క తండ్రి పేరు అంతిపార్. ఇతను చాలా కుయుక్తుపరుడు. ఆ దినాల్లో రోమా సామ్రాజ్యం ఏలుతున్న సందర్భంలో రోమా సామ్రాజ్యం అధికార ప్రతినిధి ఎవరంటే పోంపే. ప్రతిపక్షానికి సంబంధించిన వాడు ఎవడంటే జూలియస్ సీజర్. ఇప్పుడు ఇతను రోమా సామ్రాజ్యం అధికారం కింద పనిచేస్తున్నటువంటి ఈ యొక్క అంతిపరు ఎవరికి సహాయం చేయాలంటే అధికార పక్షానికి సహాయం చేయాలి, అంటే పోంపేకి సహాయం చేయాలి. వీడు పోంపేకి సహాయం చేయక కుయుక్తిగా ఏం చేశాడంటే ప్రతిపక్ష పార్టీకి ఏం చేశాడంటే సహాయం చేశాడు. ఎప్పుడైతే ప్రతిపక్ష పార్టీకి సహాయం చేశాడో ఈ ప్రతిపక్ష పార్టీ వాడు యుద్ధంలో జయించాడు. వాడు రోమీడే, వీడు రోమీడే. వీడేమో అధికార పక్షంగా ఉన్నవాడు, వాడేమో ప్రతిపక్షంగా ఉన్నవాడు. వీడేమో రాజ్యాన్ని ఏలేవాడు, వీడు రాజ్యానికి వ్యతిరేకంగా ప్రతిపక్షంలో ఉన్నవాడు. కాబట్టి వీడు ఎప్పుడైతే వీడికి ఇచ్చాడో వీడు విజయం సాధించాడు వీడి మీద. ఎప్పుడైతే వీడి మీద విజయం సాధించాడో ఆ జూలియస్ సీజర్ ఏం చేశాడంటే ఈ యొక్క హేరోదు అంతిపరికి రోమా పౌరసత్వం ఇచ్చి యోధా ప్రాంతాన్ని అంతటిని కూడా వేలమని గవర్నర్గా అతన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ అంతిపరు చనిపోయిన తర్వాత అతని పెద్ద కుమారుడైన హేరోదు మహారాజుని రాజుగా యోధా ప్రాంతానికి అతను రాజుగా పెట్టారు. ఈ యోధా రాజు ఉన్నాడే, ఈ హేరోదు ఉన్నాడే, వీడికి చాలా అధికారం కలిగిన పిచ్చి. అధికారం అంటే చాలా పిచ్చి. ఎందుకు పిచ్చి అంటే ఎప్పుడైతే ఇతను యోదయ ప్రాంతం మీద రాజుగా చేశారో యూదులందరూ ఇడి మీద తిరగబడ్డారు. నువ్వు ఎదోమీయుడివి, మేము యూదులము, మమ్మల్ని నువ్వు ఎలాగో అధికారం చలాయిస్తావు, నువ్వు మాకు అధికారుగా వద్దు, రాజుగా వద్దంటే యూదుల్ని అన్నాడు, అయ్యా మీరు నన్ను రాజుగా ఉండనిస్తే గనక మీకు దేవాలయం కట్టుబెట్టనిస్తానని చెప్పాడు. యూదులకి ఏం చేసినా వాళ్ళ మాట వినరు, కానీ దేవాలయం అంటే కనుక వాళ్ళ మాట వింటారు. అప్పటికే దేవాలయం పాడైపోయింది, అప్పటికే దేవాలయం సరిగ్గా లేదు, రెండవసారి నాశనం అయిపోయింది. రెండవసారి సెల్యూకస్ అనేవాడు నాశనం చేశాడు. సెల్యూకస్ నాశనం చేసినప్పుడు పాడైపోతే దాన్ని మరలా మక్కాబీయులు తీసుకొచ్చారు. మక్కాబీయుల తర్వాత మళ్ళీ రోమీల చేతికి వచ్చింది. రోమీల నుంచి ఇప్పుడు హేరోదు చేతికి వచ్చింది. ఇప్పుడు హేరోదు అంటాడు, మీ దేవాలయం నేను బాగు చేస్తాను, మీరు అన్నీ చేసుకోవచ్చు అంటే, అయితే నువ్వు రాజుగా ఉండమని యూదులు ఒప్పుకున్నారు. అప్పటి నుంచి పరిపాలన చేస్తున్నాడు. దేవాలయాన్ని కట్టిస్తున్నాడు, విడతలుగా కట్టిస్తున్నాడు, ఒకేసారి కట్టించలా. 46 సంవత్సరాలు కట్టాడట హేరోదు రాజు ఒక దేవాలయాన్ని. వినండి, అద్భుతమైన విషయం. ఈ హేరోదు రాజుకి ఎంత పిచ్చోడు అంటే అధికారం పిచ్చికెళ్ళినట్టే. ఇతనికి 10 మంది భార్యలు, 12 మంది కొడుకులు. ఈ 10 మంది భార్యలు, ఇద్దరు భార్యలను, 2 కొడుకులు ఏం చేశారంటే ఈయన ఎలాగైనా సింహాసనం దించేసి వీడిని పదవీ విచ్యుతుని చేద్దామని కుట్ర చేస్తున్నారు. కుట్ర చేస్తున్నారన్న సంగతి తెలిసి వీడు ఏం చేశాడంటే 2 భార్యలను, 2 కొడుకులను కూడా చంపించేశాడు. అంత దుర్మార్గుడు. తరువాత ఇతను ఏం చేశాడు చెప్పమంటారా? అంత అధికార వాంచగలిగిన పిచ్చి కలిగిన వాని దగ్గరికి ఈ జ్ఞానులు వచ్చారు. జ్ఞానులు వచ్చి అంటారు, అయ్యా మీ యోధులకు రాజుగా పుట్టినవాడు ఎవడో ఇక్కడ ఒకడు ఉన్నాడు, మేము తూర్పు దేశమున నక్షత్రమును చూసి మీ దగ్గరకు వచ్చామంటే వీడి కంగారు పుట్టేసింది. అసలే వీడికి ఏ పిచ్చి? అధికారం పిచ్చి. ఇప్పుడు నాకంటే ఇంకొక రాజు వచ్చాడట, ఆ రాజు వచ్చి మళ్ళీ నా సింహాసనాన్ని ఎక్కడ పడగొడతాడేమోని భయమేసి ఏం చేశాడంటే, మీరు జాగ్రత్తగా కనుగొని పూజించరండి, నేను కూడా వెళ్ళి ఏం చేస్తానన్నాడు, పూజిస్తానన్నాడు. అప్పుడు శాస్త్రుల్ని, ఈ ప్రధాన యాజకులు పిలిచానన్నాడు, బాబు యోధా బేత్లెహేములో రాజు ఎవడో పుడతాడట, యూదుల రాజు పుడతాడట, ఎక్కడ పుడతాడరా నాయన అని చెప్తే వాళ్ళు లేఖనములను తీసి చదవగా అందులో రాయబడిన మాట, బేత్లెహేము ఎఫ్రాతా, యోధా ప్రధానులను ఎంత మాత్రం అల్పమైన దానవు కావు, ఇశ్రాయేలుని ఏలబోవు రాజు నీలో నుండే వచ్చునని చెప్పబడింది రాజా, ఇదిగో యోదయలో బేత్లెహేములో పుడతాడని చెప్పబడింది రాజా అని చెప్పారు. రాజు అన్నాడు, వెళ్ళండి, చూడండి, పూజించండి, ఎక్కడున్నాడో వచ్చి నాకు చెప్పండి, నేను వెళ్ళి పూజిస్తానని కపటంగా మాట్లాడాడు. జరిగిన సంగతి ఏంటో చెప్పమంటారా?
దేవదూతల జ్ఞానుల్ని డైవర్ట్ చేసినాయి. జ్ఞానులు తను మోసం చేశారని హేరోదు రాజు అర్థం చేసుకుని 2 సంవత్సరాల రూపున్న పిల్లలందరినీ చంపేయమని ఆజ్ఞ జారీ చేశాడు. అందుకని వాక్యం సెలవిస్తుంది, రామాలో అంగలార్పు వినబడెను. భయంకరమైన చిన్నపిల్లలు వధ చేశాడండి హేరోదు మహారాజు. అంత పిచ్చోడు, అధికారం అన్నా సింహాసనం అన్నా అంత పిచ్చివాడికి. ఆ చంపిన పాపం ఊరకనే పోకవాడు మంచాన్ని పట్టేశాడు. మంచాన్ని పడిపోయాడు. మంచాన్ని పడిపోయినాడు. వాడికి అధికార వాంఛ చావలేదు. వీడు మంచాన్ని పడిపోయాడు, జబ్బు పడిపోయాడు. వాళ్ళ పెద్ద కుమారుడు ఒకడు ఏం చేశాడు, వెళ్ళి సింహాసనం మీద కూర్చున్నాడు. వీడు సింహాసనం మీద పెద్ద కుమారుడు కూర్చున్నాడు అన్న సంగతి ఈ హేరోదు రాజు విని, మహారాజు విని, వాడెవడో నా సింహాసనం మీద నేను బతుకుండగా కూర్చోడబేటని చావు బతుకుల మధ్య మంచం మీద ఉన్నవాడు లేచి నడుచుకుంటూ వెళ్ళిపోయాడట సింహాసనం దగ్గరికి. చూడండి ఎంత పిచ్చేవాడికి. సింహాసనం మీద కుమారుడు కూర్చున్నాడు, కిందేమో నాన్నున్నాడు. వీడు అంటాడట, ఏమిరా నేను బతుకుండగా నువ్వు సింహాసనం మీద ఎలాగో కూర్చుంటావు అని అనగే కుమారుడు అన్నట, నాన్నగారు మీరు సింహాసనం మీద కూర్చోవాలంటే రండి, మీదకు వచ్చి సింహాసనం మీద కూర్చోనండి, నేను పక్కకు తొలుగుతానని పక్కకు నుంచొని నాన్నగారిని సింహాసనం మీదకి రమ్మంటే సింహాసనం ఎత్తులో ఉంటుంది, మెట్లు ఎక్కి వెళ్ళాలి. మెట్లు ఎక్కుతుండగా వెనకకు పడి చచ్చిపోయాడట. వీడు చచ్చిపోయే ముందు ఒక దాన్ని ఏమంటారు, వీలునామా రాశాడట. నేను చచ్చిపోయినప్పుడు ఎవడూ ఏడడు కాబట్టి మన యోధా రాజ్యంలో ఉన్న ధనవంతులందరినీ నేను చచ్చిపోయిన రోజున చంపేయమని వాళ్ళకి ఆజ్ఞ ఇచ్చాడట. అంటే వీడి ఉద్దేశం ఏంటంటే, నేను చచ్చిపోయిన రోజున ఎవడో ఏడో వాళ్ళు కూడా చచ్చిపోతే కనుక వాళ్ళు ఏడుస్తారు కాబట్టి, వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ ఏడుస్తారు కాబట్టి ఆ ఏడుపేదో నాకు కూడా వస్తుంది కాబట్టి నా గురించే ఏడుస్తున్నారని అందరూ అనుకుంటారని చెప్పి దేశంలో ఉన్న ధనవంతులందరినీ మంచులందరినీ చంపేయమన్నాడట. అంత అధికార వాంఛ కలిగిన వాడు. అధికారం ఇతనిని యేసు దగ్గరికి వెళ్ళనివ్వకుండా చేసింది బిడ్డలారా. రెండవది ఎవరంటే సత్రపు యజమాని. ఆ సత్రములో ఉన్నప్పుడు అనేక మంది సత్రంలోకి వచ్చారు. ఆ సత్రపు యజమాని రూములు ఇవ్వటంలో, అక్కడ భోజనాలు వండ పెట్టడంలో, టీలు ఇవ్వడంలో, వాళ్ళకి సదుపాయాలు సమకూర్చడంలో, ఇంకో మాటలో చెప్పాలంటే వ్యాపారం చేసుకోవడంలో బిజీగా ఉన్నాడు. కానీ యేసును దర్శించడానికి రాలేకపోయాడు సత్రపు యజమాని. యేసు దగ్గరే ఉన్నాడు, అతని సత్రంలోనే ఉన్నాడు, అతని దగ్గరలోనే ఉన్నాడు. ఎప్పుడు సత్రపు యజమాని తనకు వండాలు వండి పెట్టడం, వాళ్ళకు భోజనాలు పెట్టడం, అవి చేసుకుని వ్యాపారం చేసుకుని డబ్బులు సంపాదించుకోవడమే చూసుకున్నాడే తప్ప యేసు దగ్గరకు వచ్చి యేసును చూద్దామన్న ఆశ లేకుండా పోయాడు. వ్యాపారం ఇతన్ని యేసు దగ్గరకు రానివ్వకుండా చేసింది. మూడో గుంపు వాళ్ళు ఎవరంటే ప్రధాన యాజకులు, శాస్త్రులు. వారి లేఖనాలు చదివారు. యోధా బెత్లెహేమ, నీవు యోదయ దేశంలో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలుని ఏలబోబు రాజు బెత్లెహేమ నీలో నుండి వస్తాడని చదివారు, కానీ చదివిన రక్షకుని చూడడానికి మాత్రం వీళ్ళు వెళ్ళలేదు. ఒకడికేమో అధికారం అడ్డొచ్చింది యేసును చూడడానికి, ఒకడికి వ్యాపారం అడ్డొచ్చింది యేసును చూడడానికి. వీడికి ఈగో ప్రాబ్లం, అహంకారం అడ్డొచ్చింది వీళ్ళకి. మాకు జ్ఞానం తెలుసు, మాకు వాక్యం తెలుసు, మాకు అన్నీ తెలుసు అనుకున్నారే తప్ప తెలిసిన వాక్యాన్ని, చదివిన వాక్యాన్ని వాళ్ళ జీవితంలో అన్వయించుకోలేకపోయారు. వాక్యం చదువుతున్నాం, వాక్యాన్ని పఠిస్తున్నాం, కానీ వాక్యాన్ని మన జీవితంలో అన్వయించుకోలేకపోయిన దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు ఈ ప్రధాన యాజకులు, ఈ శాస్త్రులు. ఒకడేమో అధికారం వల్ల యేసు దగ్గరికి రాలేకపోయాడు, అవమానపరిచాడు. ఒకడు వ్యాపారం చేసుకుంటూ యేసును అవమానపరిచాడు. ఒకడు అహంకారం వల్ల యేసును అవమానపరిచారు. బిడ్డలారా, 3 గుంపులు చెప్పాను. ఒకరు యేసును కన్న గుంపు, త్యాగము చేసిన గుంపు. రెండవ గుంపు యేసును కనుగొని ఆరాధన చేసిన గుంపు. మూడవ గుంపు యేసును అవమానపరిచిన గుంపు. ఈ 3 గుంపుల్లో మనం ఏ గుంపులో ఉందామంటే యేసయ్య కొరకు త్యాగం చేసే గుంపులో ఉందముగాక, యేసును ఆరాధన చేసే గుంపులో ఉందముగాక,
యేసును అవమానించే గుంపులో మనం ఉండకుండా ఉందుముగాక. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఈరోజు మీరు ఇచ్చిన క్రిస్మస్ ఆదివార దినమున ఈ 3 గుంపుల విషయంలో 3 ముఖ్యమైన మూలపాఠాలు నేర్చుకునే కృపను దయచేసావయ్యా. మేము యేసును కొరకు త్యాగము చేసే కుటుంబముగా మమ్మల్ని చేయండి, లేదా యేసును ఆరాధించే కుటుంబాలుగా చేయండి. అంతేగాని యేసును అవమానించే బిడ్డలుగా మమ్మలను చేయకండి ప్రభువా. నీ కృపలో మమ్మల్ని భద్రపరచమని, వాక్యమును నాలో మాలో మా అందరిలో ఉంచమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.